హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య వ్లాగ్స్. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే దొండకాయ పచ్చడి చేస్తున్నా. మా చెట్టుకు కాసిన దొండకాయలు తెంపి పచ్చడి చేస్తున్నా అనమాట. ప్రాసెస్ చూద్దాం. నేను ఫస్ట్ టైం చేస్తున్నా. మా అత్తమ్మ చేసింది ఆల్రెడీ. మా అత్తమ్మ చెప్పింది అనమాట ఎట్లా చేయాలో. నేను చేస్తున్నా. మా మమ్మీ కూడా చేసింది. ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కరిలాగా. అత్తమ్మది అలా ఉంది, అమ్మది అలా ఉంది. ఇప్పుడు నాది ఎట్లుంటుందో చూద్దాం. ప్రాసెస్ చూద్దాం. బాండి పెట్టుకున్నా, ఆయిల్ పోసుకున్నా, కొంచెమే పోసుకున్నా. కొన్ని పల్లీలు వేసిన, కొంచెం వేయించుకోవాలి. వేయించుకొని పచ్చికాయలు వేసుకోవాలి. హాఫ్ కేజీ ఉన్నాయన్నమాట. హాఫ్ కేజీ దొండకాయలు. కొంచెం జీరా వేస్తున్నా. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నా. ఇవి కొంచెం పచ్చికాయలు కూడా వేగినాక తీసి సైడ్కి పెట్టుకుంటా. కొంచెం పచ్చికాయలు వేగాలి కదా, వేయించుకుందాం మూత పెట్టి. పల్లీలు వేగినాయి, పచ్చికాయలు ఇంకా కొంచెం వేగాలి. వేగినాయి అన్నమాట. ఇవి ప్లేట్లకు తీసేసుకుంటాము. అదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ పోసుకోవాలి. హైలో పెట్టుకోవాలి. దొండకాయలు వేసి కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇది కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి కదా, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి, తర్వాత కొంచెం. ఇప్పుడు మామూలుగా అంటే కొంచెం ఉట్టి మగ్గనీకి అన్నట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నా, కలుపుకున్నా. అయితే ఇవి కొంచెం మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు సాయంత్రం 7 అవుతుంది కాబట్టి సండే రోజు, అందుకే నేను రోట్లో దంచుతలేను, ఎందుకంటే చీకట్లో కనిపించదు కదా. మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, కచ్చపక్క. ఇది గ్రైండ్ చేసినాను. ఇట్లా పచ్చికాయలు మళ్ళీ ఇప్పుడు దొండకాయలు వేసి మళ్ళీ ఒక తిప్పుతా కదా, మెత్తగా అయిపోతుంది. ఇది ఒక్క పచ్చికాయ ఉందన్నమాట. పల్లీలు కూడా మొత్తం మెత్తగా కొన్ని మెత్తగా అయిపోయినాయి, కొంచెం ఆడాడు ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ దొండకాయలు వేసి మళ్ళీ తిప్పుతా కదా, అప్పుడు మెత్తగా అయిపోతాయి. ఓకేనా? దొండకాయలు చూద్దాం ఒకసారి. కొంచెం ఎర్రగానే ఉప్పు వేస్తే ఏదేదా కాదు. అయితే కొంచెం చింతపండు, కొన్ని టమాటాలు, 3 టమాటాలు, 4 పోసిన. మా పాప ఒకటి తినేసింది నిలబడి. కొంచెం పసుపు వేసుకుందాం.
కొంచెం పసుపు వేస్తాం. మొత్తం ఈ పసుపు కలుస్తుంది కదా, కలిపితే కొంచెం మూత పెట్టుకుందాం. టమాటాలు కూడా మగ్గిపోతాయి. మూత పెట్టుకుందాం ఒక 10 నిమిషాలు స్లిమ్లో. కొంచెం టమాటాలు చూడండి, వేయంగానే కొందరు కలుపుతారు కదా, ఇప్పుడు నేను కలిపిన కానీ దేంట్లో నేను టమాటా వేయంగానే కలపను, ఎందుకంటే ఇట్లనే పచ్చలు ఉండిపోతుంది. వేయంగానే కొన్ని వాటర్ పోసి మూత పెట్టేసినాం అనుకో, వేసరికి అదే మగ్గిపోతుంది మెత్తగా. ఇంకో 5 మినిట్స్ వేయించి స్టవ్ బంద్ చేసి చల్లగైనాక మిక్స్ చేసుకుంటాం. ఉడికింది. పొయ్యి ఆఫ్ చేసేసిన. ఇవి కొంచెం చల్లగా అయినాక మిక్సీలో వేసి పైన అంతా సాల్ట్ వేసి కొంచెం గ్రైండ్ చేసుకుందాం. అప్పటి వరకు పోపు పెట్టుకుందాం. చిన్నది కడాయి పెట్టుకున్నా నాన్ స్టిక్ది. 1.5 ఆయిల్ పోసిన, కొంచెం వేడై ఆవాలు వేసుకుందాం. నేను ఆవాలు కొన్ని వేస్తాను, ఎందుకంటే ఎక్కువ కనిపిస్తాయి నల్లగా, అందుకే తక్కువ వేస్తాను అన్నమాట. ప్రతి దాంట్లో పప్పులైనా సరే, దేంట్లో అయినా జీలకర్ర ఎక్కువ వేస్తాను, ఎందుకంటే తొందరగా అరుగుతుంది కాబట్టి. మంచిగా అవుతుంది పచ్చడి. ఎండుమిరపకాయలు వేసిన. ఎండుమిరపకాయలు ఖచ్చితంగా వేస్తాను నేను, ఎందుకంటే మా ఆయనకి ఇష్టం కాబట్టి. చల్లగా అయింది కొంచెము, దానిపైనే ఇది వేసేస్తుంది. తగినంత సాల్ట్ వేసుకుని. ఉప్పు ఎక్కువైతే కూడా తినదు. మిరపకాయలు ఎందుకు ఎక్కువ వేస్తా అంటే మా ఆయన అంచుకు పెట్టుకొని తింటాడు అనమాట. ఆయనకు అంచుకు ఏం లేకుండా మిరపకాయలు ఉంటే చాలు. గ్రైండ్ చేసుకుందాం. చూడండి పేస్ట్ అయిపోయింది. మొత్తం మెత్తగా అయితే కూడా బాగుండదు. ఇది అంతా చూస్తే అట్లా అనిపిస్తుందేమో కానీ అంత మెత్తగా కాలేదు. ఇది లోపల దొండకాయ కూడా ఉంది, సగం సగం పచ్చడి. ఇలా వేసేసుకుందాం. పోపు వేసేసిన అనమాట. పోపు వేసినాక ఒకసారి మొత్తం కలిపేసి ఆ పోపు వేసిన దాంట్లోనే తీసి పెట్టేద్దాం. ఒక్కసారి ఇట్లా చేసుకొని తినండి. నేను దీంట్లో అల్మెల్లిగడ్డ ఎందుకు వేయాలి అంటే కొన్నిట్లో వేస్తే మంచిగా ఉంటుంది, కొన్నిట్లో వేయకుంటే మంచిగా ఉంటుంది, అందుకే మంచిగా ఉండదు, అందుకే వేయలేదు. దీంట్లోనే చిన్న దాంట్లో వేసి మూత పెట్టి పెట్టేద్దాం. స్మెల్ అయితే బాగా వస్తుంది. మా అమ్మ వేసినట్టు వస్తుంది వాసన, ఎందుకంటే మా అత్తమ్మ వేసినప్పుడు నేను లేకున్నా, అందుకే మా అత్తమ్మ వేసింది నాకు అన్నమాట. దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి.
కిందనున్న గంట కూడా కొట్టండి. కొట్టండి.